మనిషి నాగరికతలోని పుస్తకాలు అనేవి జ్ఞానానికి నిధులు. కానీ చరిత్రలోని కొన్ని పుస్తకాలు మాత్రం జ్ఞానం కంటే ఎక్కువ భయాన్ని, శాపాన్ని, రహస్యాల్ని మిగిల్చాయి. ఇవి చదివిన వారికి అర్థం కాని సంఘటనలు జరిగాయని చెబుతారు. అలాంటి శాపగ్రస్త పుస్తకాల్లోని కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద బుక్ ఆఫ్ సోయాగ్ 16వ శతాబ్దంలో కనిపించిన ఒక మంత్రాల పుస్తకం. రాణి ఎలిజబెత్కు సలహాదారుగా ఉన్న జాన్ డి ఈ పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నించాడు. దీనిలోని గణాంకాల్లాంటి రహస్యమైన చార్ట్లు, కోడ్లు ఉన్నాయి. వీటిని విప్పి చదివితే దయ్యాలను పిలవవచ్చనే నమ్మకం. అయితే జాన్ డి ఈ పుస్తకాన్ని ఎడ్వర్డ్ కెల్లీ అనే మీడియంతో మాట్లాడే ఒక అతన్ని అడిగాడు. అతను చెప్పిన సమాధానం ప్రకారం ఈ పుస్తకాన్ని విప్పి చదవగలిగేది సైతానుడే అంట. పుస్తకాన్ని చదివిన వారు అకస్మాత్తుగా చనిపోయారని కూడా చెప్తారు. గ్రాండ్ గ్రిమాయిర్. ఈ పుస్తకం పేరు వింటేనే అకల్ట్ బ్లాక్ మ్యాజిక్ గుర్తొస్తుంది. 16వ శతాబ్దానికి చెందిన ఈ పుస్తకం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన గ్రిమాయిర్ అంటే బ్లాక్ మ్యాజిక్ గా పరిగణించబడుతుంది. ఇందులోని శైతాన్ని పిలిచే కర్మకాండలు, ఒప్పందాలు చేసుకునే విధానాలు అన్నీ ఉన్నాయి. ఫ్రాన్స్లోని ఒక శ్మశానంలో ఇది కనిపించిందని నమ్ముతారు. దీన్ని చదివేవారు తమ ఆత్మని సైతానునికి అంకితం ఇవ్వాలి. కోడెక్స్ గిగాస్ ద డెవిల్స్ బైబిల్ 13వ శతాబ్దంలోని చెక్ రిపబ్లిక్ లో రాసిన అతిపెద్ద మధ్యయుగ గ్రంథం. 36 ఇంచుల ఎత్తు, 165 పౌండ్ల బరువుతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మాన్యుస్క్రిప్ట్. అయితే దీన్ని ఒక సన్యాసి రాత్రికి రాత్రే రాశాడంట. ఎవరు రాయలేరని తెలిసి దయ్యంతో ఒప్పందం చేసుకొని ఈ గ్రంథాన్ని పూర్తి చేశాడని నమ్ముతారు. పుస్తకంలోని మొదటి పేజీ సైతానుడి భారీ చిత్రం ఉంటుంది. అందుకే దీనికి డెవిల్స్ బైబిల్ అని పేరు వచ్చింది. ఈ పుస్తకాన్ని చదివిన వారు అనారోగ్యం పాలవడం, ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. వయోనిచ్ మాన్యుస్క్రిప్ట్ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఆమోదయోగ్యం కాని గ్రంథం. 15వ శతాబ్దానికి చెందిన ఈ మాన్యుస్క్రిప్ట్ లో అనేక తెలియని లిపులు, విచిత్రమైన మొక్కల చిత్రాలు, ఖగోళ చాట్లు ఉన్నాయి. దీనిని ఇప్పటి వరకు ఎవరు కూడా డీకోడ్ చేయలేకపోయారు. కొంతమంది దీనిని ఒక ఏలియన్ జ్ఞాన పుస్తకం అంటారు. మరికొంతమంది మాత్రం ఇది మానసిక స్థితి తప్పిన ఒక శాస్త్రవేత్త రాసింది అంటారు. శాపగ్రస్తమని అనడానికి కారణం దీనిని డీకోడ్ చేయడానికి ప్రయత్నించిన పరిశోధకుల్లో చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. మరికొంతమంది అకాల మరణం పొందారు. నెక్రోనామికన్ కల్పితమైనదే కానీ శాపగ్రస్తమనే నమ్మకం. అమెరికన్ రచయిత హెచ్పి లవ్క్రాఫ్ట్ తన కథలతో సృష్టించిన ఒక పుస్తకం. కానీ పాఠకులు, అకల్ట్ గ్రూపులు దీన్ని నిజంగా ఉందని నమ్మడం మొదలుపెట్టారు. ఇందులోని ప్రాచీన దేవుళ్ళు, మానవేతర శక్తులను పిలిచే మంత్రాలు ఉన్నాయని చెప్తారు. కొంతమంది వాదన ప్రకారం ఈ పుస్తకం నిజంగానే ఉంది. దీన్ని చదవడం వలన పిచ్చి, మరణం తప్పదని అంటారు. ది బుక్ ఆఫ్ అబ్రమెలెన్ జర్మనీలోని 15వ శతాబ్దంలో రాసిన ఒక మంత్రాల పుస్తకం. ఇదొక ఈజిప్టియన్ మాంత్రికుడు అబ్రమెలెన్ ద మేజ్ రాసిందని చెప్తారు. పుస్తకం లోపల పవిత్ర దూతను కలుసుకునే పద్ధతి, దయ్యాలను నియంత్రించే మంత్రాలు ఉన్నాయి. దీన్ని చదవడానికి, ఆచరించడానికి ప్రయత్నించిన వారు తమ జీవితం నాశనం చేసుకున్నారు. ప్రసిద్ధి చెందిన అకలిస్ట్ అలిస్టర్ క్రౌలీ కూడా దీన్ని ఆచరించడానికి ప్రయత్నించాడు, కానీ మధ్యలోనే వదిలేశాడు. ది బ్లాక్ పుల్లెట్ 18వ శతాబ్దంలో రాసిన ఒక విచిత్రమైన ఫ్రెంచ్ పుస్తకం. ఇందులోని మాయా వలయాలు, తాలిస్మన్లు, జిన్లను పిలిచే పద్ధతులు ఉన్నాయి. ఒక పుల్లెట్ అంటే కోడిపిల్ల గురించి కూడా ఉంది. దీన్ని పిలిస్తే ఒక బంగారు గుడ్డు పెట్టి అద్భుతమైన సంపద ఇస్తుందని నమ్మకం. కానీ ఈ పుస్తకం చదివిన వారు, వాడిన వారు చివరికి దురదృష్టం, మరణం ఎదుర్కొని చనిపోయారు. మాలియస్ మాల్ఫిక్రమ్ హ్యామర్ ఆఫ్ విచెస్ 1487లో రాసిన ఒక పుస్తకం. ఇది మంత్రగత్తెలను పట్టుకోవడానికి, శిక్షించడానికి ఉపయోగించిన విచ్ హంటింగ్ గైడ్. యూరప్ అంతటా వేలాది మంది మహిళలు, అమాయకులు ఈ పుస్తకం కారణంగా విచెస్ అని ముద్ర వేయబడి బతికుండంగానే కాల్చబడ్డారు. దీనివల్ల కలిగిన రక్తపాతం కారణంగా ఒక శాపగ్రస్తమైన రక్త పుస్తకంగా మారింది. ద పికాట్రిక్స్ 11వ శతాబ్దపు అరబిక్ మాంత్రిక గ్రంథం. ఇది మాయా శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, గ్రహాల ఆధారంగా చేసే మంత్రాలు అన్నీ కలిసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదివితే, తప్పుగా చేస్తే మనసు గందరగోళం చెంది పిచ్చివాడవుతారని నమ్ముతారు. యూరోప్లోని చాలా మంది రాజులు దీన్ని రహస్యంగా వాడేవారట. ది రెడ్ బుక్ ఆఫ్ అపెన్ స్కాట్లాండ్లోని ప్రాచుర్యం పొందిన ఒక రహస్య మంత్రాల పుస్తకం. దీన్ని చదివితే శాపాలు వేసే శక్తి వస్తుందని నమ్మకం. ఒక సన్యాసి ఈ పుస్తకాన్ని వాడి అనేక మందికి దుష్టశక్తులను పంపాడని నమ్ముతారు. చివరికి ఈ పుస్తకం చదివిన వ్యక్తి తన ప్రాణాలను కోల్పోయాడు. ఇలా మనుషుల ఆసక్తి, దాహం, భయం కలిపి కొన్ని పుస్తకాలను శాపగ్రస్తంగా మార్చాయి. ఇవి నిజంగానే శాపగ్రస్తమా, లేక కేవలం భయపెట్టడానికి చెప్పిన కథనాలేనా? అది మాత్రం ఎప్పటికీ ఒక రహస్యంగానే ఉంది. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.